శిఖండి గురించి సినిమాలో చూసినట్టు ఆయన నిజంగా నపుంసకుడా? లేక మహాభారతంలో ఒక శక్తివంతమైన మహారథి యోధుడా? ఈ వీడియోలో అసలు నిజం తెలుసుకుందాం. శిఖండి సాధారణ వ్యక్తి కాదు. తన పూర్వజన్మ జ్ఞాపకాలతో జన్మించిన మహాయోధుడు. అతను ఒక మహారథి, అంటే ఒకేసారి 11,000 యోధులతో యుద్ధం చేయగల శక్తి కలవాడు. ధర్మరాజు, నకుల, సహదేవులు, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు వంటి మహాయోధులతో సమానంగా యుద్ధం చేయగలడు. శిఖండీకి 10 మంది కుమారులు కూడా ఉన్నారు. అతను ద్రౌపదికి అన్నయ్య. ఇప్పుడు అతని జన్మ రహస్యం చూద్దాం. ఒకరోజు ద్రుపద మహారాజు భీష్ముడిపై ఉన్న కోపంతో తనకు ఒక శక్తివంతమైన కుమారుడు కావాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నీకు ఒక కుమార్తె పుడుతుంది, కానీ ఆమె తర్వాత కాలంలో పురుషుడిగా మారి ఒక గొప్ప మహారథిగా అవతరిస్తాడు. అతనే భీష్ముడి మరణానికి కారణమవుతాడు. అతనే తరువాత కాలంలో శిఖండిగా జన్మించిన ఆత్మ, అంటే అంబాదేవి యొక్క పునర్జన్మ. ఇక మిగతా అసలు కథను తరువాతి వీడియోలో చూద్దాం.